అందరూ పోయినా వస్తారు కదా. మంగళాసాసనమరై అందరూ మా వారు కమిటీ వాళ్ళు మిమ్మల్ని ఒక్కొక్క లైన్ గా పిలుస్తారు. ఎవరు తోచుకోవద్దండి. అందరికీ ఇక్కడ ఆశీర్వాదం అవుతుంది, తీర్థం అవుతుంది, హారతి తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మా వాళ్ళు ప్రసాదం ఏర్పాటు చేసి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు తోచుకోవద్దండి. మనం ఒక్కసారి ఒక్క శ్లోకాన్ని చెప్పుకొని కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసుకుందాం. అందరం పలుకుదామా గట్టిగా. ఇక్కడ ఉన్నటువంటి వారు కొద్దిగా లోపల ఉండేదంతా ఖాళీ చేసుకుందాం. అప్పుడు బాగా వెళ్ళి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. ఖాళీ అయింది అందరికీ. ఆ శనిగలు అంతా ఖాళీ చేయని అనుకోండి. అందుకే బాగా తెలివిగా మా వాళ్ళు ఇచ్చారు. అలాగే ఒక 2 నిమిషాలు మా వాళ్ళు సరితమ్మ గారు వారి విజ్ఞప్తి మేరకు పిల్లలు ఎంత ఓపికగా వచ్చారని వారికి ఒకసారి గట్టిగా ప్రసాదనం చేయండి. 8 గంటలకు వచ్చి 1:30, 2 అవుతుంది. వారు చెయ్యాలనే తపనకు గట్టిగా మీ కరతాల ధ్వనులను వారికి వినిపించాలి. మరీ విజ్ఞప్తి చేశారు. వారిని మనం ప్రోత్సహిస్తాం. ఎంత చిన్న పిల్లలు, వారికి మన సంప్రదాయాన్ని నిలబెడదాం. ఇప్పుడు కాలం పిల్లలు మొట్టు పెట్టుకునేదానికే చాలా కష్టమవుతున్నది. అట్లాంటిది వాళ్ళు ఆ రామనామ సంకీర్తానికి నృత్యం చేయాలని వచ్చినటువంటి వారికి ఎంత హాయిగా వారికి మనందరం ఆశీర్వాదాలు ఇద్దాం. ఒక్క 2 నిమిషాలు మనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. వారి పాటను ఏర్పాటు చేసుకుంటుగా మనం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఒక్కసారి మన శ్లోకాన్ని చెప్పుకొని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ 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 జయ జయ రామ శ్రీరామ శ్రీరామ. మన డోలు వాద్యం ఎక్కడ పోయారా అంతలేకే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ 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 నామ మధురము రామ నామ మధురము రామ నామ మధురము. ఈ నామం ఎంతో తారక మంత్రం, మనల్ని ఉద్దీపింపజేసేటువంటి మంత్రం కనుక రోజు ఆ రామనామ మంత్రాన్ని మనం పారాయణ చేసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి
మన జీవితం అంతా సుఖంగా ఉండాలి అని మనం రామనామాన్ని చెప్పుకుంటూ పిల్లలు ఆ సీతారామ కళ్యాణాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఒక పక్కగా చేయండి, మేము ఒక పక్కగా ఉభయందారులకు మేము ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఒక పక్కగా చేస్తూ ఉండండి. వాళ్ళకు ఈ సమయం వారికి ఇవ్వండి పక్కగా. హలో, జై శ్రీరామ్ పలకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే హలో హలో, ఇక్కడ హలో, ఇప్పుడు నాట్యం కార్యక్రమం చేసిన పిల్లలకు మరియు వాళ్ళ టీచర్ గారికి వాళ్ళ సన్మాన కార్యక్రమం. ముందు అక్క సరితక్క రాజా అక్క బాగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరిగేదానికి కార్యక్రమానికి సహకరించినటువంటి మా పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం వారికి మా కమిటీ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి